హాయ్ హలో నమస్తే. నేను మీ అనిత. హైదరాబాద్ వెళ్తే తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా. వాటిల్లో చార్మినార్, బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్ లేక్, పెద్దమ్మ తల్లి టెంపుల్, చిలుకూరి బాలాజీ టెంపుల్, ఇలా చెప్పుకుంటూ పోతే సో మెనీ. నేను ఈ వ్లాగ్లో మీకు చూపిస్తున్న ప్లేసెస్ ఏంటంటే, ఒకటి బిర్లా మందిర్, నెక్స్ట్ వచ్చి ట్యాంక్ బండ్. నేను హైదరాబాద్లో ఎంజాయ్ చేసిన లాస్ట్ మూమెంట్స్ ఇవే అని చెప్పచ్చు. ఎందుకంటే మా లోక్షి బర్త్డే కోసం మేము హైదరాబాద్ వెళ్ళిన సంగతి లాస్ట్ వ్లాగ్లో చెప్పా కదా. అలా వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇలా ట్రిప్ ప్లాన్ చేసాము. ఇంకా అక్క వాళ్ళు, మేము, ఇంకా మా రెండో అత్త, మేమందరం కలిసి స్టార్ట్ అయ్యాం. మా అమ్మ వాళ్ళు ఉండేది లింగంపల్లిలో. సో లింగంపల్లి టు ట్యాంక్ బండ్ వెళ్ళాలంటే నక్లెస్ రోడ్లో దిగి వెళ్ళాలన్నమాట. నేను ఎప్పుడు ఇలా వ్లాగ్స్ తీయలేదు కదా, సో కొంచెం నర్వస్గా ఉంది. అందుకే వీడియో అటు ఇటుగా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్. బిఫోర్ కూడా నేను హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ విజిట్ చేశాను. అప్పుడు ఏంటంటే మా బావగారు బస్ పాస్ తీసుకున్నారు. ఇలా బస్ పాస్ తీసుకొని విజిట్ చేసామనుకోండి, తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ చూడొచ్చు. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ విజిట్ చేశారా? ఒకవేళ విజిట్ చేస్తే మీరు చూసిన ప్లేసెస్ ఏంటి కామెంట్ చేయండి. ఇంకా మేము వచ్చి లింగంపల్లి టు నక్లెస్ రోడ్డు లోకల్ ట్రైన్లో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ ఏరియా అంతా ఏంటంటే లుంబిని పార్క్. ఇలా లుంబిని పార్క్లో ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాం. బట్ పిల్లలు ఉన్నారు కదా, నల్లైపోయారు. సో ఆటో ప్రిఫర్ చేసాం. ఇంతమంది ఒకే ఆటో ఎక్కాం ఎందుకు అనుకుంటున్నారా? అంటే అక్కడి నుంచి తక్కువ డిస్టెన్సే, సో ఒకే ఆటోలో అడ్జస్ట్ అయ్యి వెళ్తున్నాం. ఎంతైనా హైదరాబాద్ సిటీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. వెదర్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. అగో బోటింగ్ గుడ్డోడు అందుకే కళ్ళజోడు పెట్టుకున్నాడు. గుడ్డోడు అందుకే కళ్ళజోడు పెట్టుకున్నాడు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ పేరు ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే తెలంగాణ అమరవీరుల స్మారకం. అంటే తెలంగాణ కోసం ప్రాణాలు ఎవరైతే కోల్పోయారో వాళ్ళ యొక్క గౌరవార్థం ఇది నిర్మించారంట. ఈ స్మారకం ఏంటంటే ఒక ద్వీపాన్ని ఇండికేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. సో దీన్ని తెలంగాణ అమరవీరుల జ్యోతి అని కూడా పిలుస్తారు. ఈ తెలంగాణ సెక్రటేరియట్, నెక్స్ట్ తెలంగాణ అమరవీరుల స్మారకం, ఇవన్నీ కూడా హుస్సేన్ సాగర్ ఒడ్డున లుంబిని పార్క్ పక్కన ఉంటాయి. ఏ చిన్న స్టీల్ వస్తువుకైనా సరే చిన్న అతుకైనా ఉంటుంది కదా. బట్ ఈ స్మారకం ఏంటంటే మొత్తము కూడా అతుకులు లేకుండా స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించారు. ఇదే దీని యొక్క ప్రత్యేకత.
ఈ స్మారకం యొక్క ఎత్తు 150 ఇంచెస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ భవనంలో ఏంటంటే మ్యూజియం, ఫోటో గ్యాలరీ, మినీ థియేటర్, కన్వెన్షన్ హాల్ ఇలా చాలా ఉంటాయి. బట్ మేమైతే లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ వ్యూ నుంచి చూస్తే బిర్లా మందిర్ కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది అది. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి ఎంటర్ అయితే వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్రౌడ్ కూడా అలాగే ఉంది. ఇంకా అలీరాజా ప్రోగ్రామ్ ఎవరైనా చూసారా? దాంట్లో ఒక బుల్ మీద ఎక్కించి గేమ్ ఆడిపిస్తారు కదా పడిపోకుండా, అదొక గేమ్ ఉంది. ఇంకా పిల్లలకి ఆడిపించాలనుకుంటే చిన్న చిన్న జాయింట్ వీల్స్ అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ మన ఫేస్ చూసి డ్రా చేస్తారు కదా, అదొకటి ఉంది. కానీ మేమేం ట్రై చేయలేదు, ఎందుకంటే లేట్ అయిపోతుంది అని చెప్పి. మేము స్టార్ట్ అవ్వడమే 12కి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చినప్పటికి 1 o'clock అలా అయిపోయింది. సో బోటింగ్కి వెళ్తున్నాం. లోపలికి ఎంటర్ అవ్వడానికి మరి ఎంట్రీ టికెట్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. తీసుకున్నట్టే ఉన్నారు, నాకు గుర్తులేదు. నెక్స్ట్ ఈ బోటింగ్ వచ్చేసి పెద్దవాళ్ళకి 100 rupees అలా ఉంది. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో కదా, చాలా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ మా పిల్లలు ఫస్ట్ టైం బోట్ ఎక్కడం ఇదే. సో మా దీక్ష అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఈ ఎంజాయ్మెంట్ అంతా ఒకవైపు, ఆ వాటర్ స్మెల్ అయితే మరొక వైపే. అంటే ఈ సిటీలో ఉన్న డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ లేక్లోకి రావడం, ఫ్యాక్టరీల నుంచి వచ్చే వేస్ట్ కెమికల్స్ మిక్స్ అవ్వడం, పూజ తర్వాత వచ్చిన విగ్రహాలు, పూలు ఇవన్నీ కూడా ఆ వాటర్లోనే నిమజ్జనం చేయడం, ఇలా చాలా రీజన్స్ వల్ల ఆ వాటర్ అనేది స్మెల్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ముందు ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నుంచి బోట్ రైడ్ ఉంటుంది. ఆ బోట్లో వెళ్ళి దగ్గరగా బుద్ధ విగ్రహాన్ని చూడొచ్చు. దూరం నుంచి చూస్తున్న బుద్ధుడి విగ్రహాన్ని ఇంత దగ్గరలో చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ బుద్ధ స్టాచ్యూ వచ్చి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా విగ్రహాల్లో ఒకటి. 1990లో ఫస్ట్ టైం ప్రతిష్ఠించే ప్రయత్నంలో విగ్రహం ఏమైందంటే వాటర్లో మునిగిపోయింది. నెక్స్ట్ 1992 డిసెంబర్ 1న ప్రత్యేక క్రేన్ల సహాయంతో తిరిగి ప్రతిష్ఠించారు. ఈ స్టాచ్యూ యొక్క హైట్ అయితే 58 ఇంచెస్, అదే మీటర్లో అయితే 18 మీటర్స్. వెయిట్ వచ్చి 350 టన్నుల బరువుతో జిబ్రాల్టర్ రాక్ అనే రాతితో పీస్కి చిహ్నంగా ఇది నిర్మించారు. లేడీస్ ఎక్కడికైనా వెళ్తే ఆ ప్లేస్ యొక్క విశిష్టత గురించి పక్కన పెట్టి మెయిన్ అక్కడ ఫొటోస్ దిగడం కోసం వెళ్తారు. యామ్ ఐ కరెక్ట్ ఆర్ నాట్? ఇక్కడ చూసారా ఆ ఫొటోస్ కోసం నేను పడే తిప్పలు. దీక్షు నీట్గా ఉంటే లోక్షి ఉండదు, లోక్షి నీట్గా ఉంటే ధీరు ఉండడు, ధీరు నీట్గా ఉంటే లిత్తు ఉండదు. ఒక పర్ఫెక్ట్ పిక్చర్ కోసం పిల్లలతో చాలా కష్టం.
ఇక్కడ నుంచి బిర్లా మందిర్ తక్కువ డిస్టెన్సే. సో అలా నడుచుకుంటూ బిర్లా మందిర్కి స్టార్ట్ అయ్యాం. మనం ఆటోలో వస్తే వేరే గల్లీలోంచి వెళ్ళాలి. బట్ మనం నడుచుకుంటూ వస్తున్నాం కాబట్టి ఒక చిన్న గల్లీ మధ్యలో కనిపిస్తుంది, ఇలాగా మేళలా ఉంటుంది బయట. ఆ సందులోంచి మనం వెళ్ళామంటే డైరెక్ట్ ఆ కొండ మీదకే వెళ్ళొచ్చు. జనరలీ గుడి అంటే గంట అని మన అందరి మైండ్లోకి వస్తుంది కదా, బట్ ఈ బిర్లా మందిర్లో గంట లేదని మీకు తెలుసా? ఈ మందిర్లో బెల్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మెడిటేషన్, ధ్యానం. అంటే ఈ మందిర్లో పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూర్చొని దేవుణ్ణి ధ్యానం చేయడానికి సైలెంట్ వాతావరణం కావాలి కదా. బెల్ కొట్టామనుకో వేరే వాళ్ళ ధ్యానం అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఈ మందిరం ఏంటంటే బెల్ లేకుండా నిర్మించారు పీస్ కోసం. ఈ మందిర్లో ఉండే స్వామి లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చి 11 ఇంచెస్ హైట్ ఉంటుంది. ఈ మందిర్ మొత్తము కూడా వైట్ మార్బుల్స్తో నిర్మించారు. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫోన్లు అనేవి లోపలికి అలౌ లేదు. సో ఇంకా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఈ టెంపుల్ నౌబత్ పహాడ్ అనే కొండపై ఉంది. సో కొండపై నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్. హైదరాబాద్ సిటీ మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. మెయిన్గా ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే సెక్రటేరియట్, బుద్ధ స్టాచ్యూ, లుంబిని పార్క్, తెలంగాణ అమర వీరుల స్మారకం ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. నేను ఫస్ట్ టైం ఇలా ఒక ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కరెక్ట్ ఇట్. నాకు తెలీదు, నేను కూడా కొన్ని గూగుల్ సెర్చ్ చేసి కొన్ని అక్కడ తెలుసుకొని చెప్పాను. ప్లీజ్ కామెంట్ చేయండి నేను ఏ విధంగా చెప్పానో, లేకపోతే నా వ్లాగ్ మీకు ఏ విధంగా అనిపించిందో. చాలామంది నా వీడియోని చూస్తున్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా ఫ్రెండ్సే చూస్తున్నారు. ప్లీజ్ కామెంట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, ఉంటాను, మళ్ళీ కలుద్దాం.